వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఐ న్యూస్ చేతిలో ఉంది. సో రిపోర్ట్ సారాంశం ఏమిటి, రిపోర్ట్లో ఏ అంశాలను ప్రధానంగా తేల్చారు అన్నది ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. సో అదే కాళేశ్వరం సంబంధించి జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో వచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ నివేదిక ప్రస్తుతానికి నా చేతిలో ఉంది. ఈ కమిషన్ ఈ నివేదిక పూర్తి సారాంశాన్ని ఒక్కసారి అనువదిస్తాను. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల రూపకల్పన, నిర్మాణం, దానికి సంబంధించినటువంటి ఆపరేషన్, మెయింటెనెన్స్ విషయంలో చాలా ఆందోళన కలిగించేటువంటి నిర్లక్ష్యం ఉంది, అక్రమాలు ఉన్నాయి, ఇందులో చాలా లోపాలున్నాయి అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పరిశీలన చేసి ఒక నివేదికనిచ్చింది జస్టిస్ పినాకిని ఘోష్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిషన్. సో దీంట్లో ప్రధానంగా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలపైన ఫోకస్ చేసింది. సో దీంట్లో మరి ముఖ్యంగా కొన్ని మేజర్ అంశాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ప్రణాళిక లోపాలున్నాయి. అంటే సోల్ డెసిజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నిర్ణయం తీసుకున్నారు. ఒకే వ్యక్తి నిర్ణయం ఉంది. బ్యారేజ్ల నిర్మాణం నిర్ణయం పూర్తిగా అప్పటి ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల మంత్రి అంటే హరీష్ రావుకు మాత్రమే చెందింది. ఇది ప్రభుత్వ సమావేశాల్లో అంటే కేబినెట్ భేటీలో దీన్ని ప్రస్తావించలేదు, ఈ అంశాన్ని కేబినెట్ ఆమోదించలేదు అన్నది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో చెప్పడం జరిగింది. అంతేకాదు నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఎక్స్పర్ట్స్ నివేదికను కూడా విస్మరించారు. 2015 జనవరిలో నిపుణుల నివేదికలో మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మాణాన్ని వ్యతిరేకించారు. కానీ ఈ నివేదికలో ఉద్దేశం పక్కన పెట్టారు. 2015లోనే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ వద్దు అంటూ కమిటీ చెప్పడం జరిగింది. హైపో కమిటీని కూడా పక్కన పెట్టి కేసీఆర్, హరీష్ రావు ఇద్దరు మాత్రమే డిజైన్ నిర్ణయంలో తప్పులు చేశారు, వాళ్ళే నిర్ణయం తీసుకున్నారనేది ప్రధానంగా కమిటీ చెప్పినటువంటి అంశం. ఈ నివేదికను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారు. తప్పుడు కారణాలతోటి అక్కడ ప్లేస్ మార్చడం జరిగింది. తుమ్మిడిహెట్టి దగ్గర నీరు లేదన్న వాదన నిజంగా నమ్మదగింది కాదు అంటూ కమిషన్ తన నివేదికలో చెప్పడం జరిగింది. కేబినెట్ ఆమోదం లేదు అని కూడా ప్రధానమైనటువంటి అంశాన్ని చెప్పింది. మొదటి ప్రాథమిక ఆమోదాలు అప్పుడు 2016 మార్చ్ 1న కేబినెట్ ముందు పెట్టలేదు. సో ఒప్పందాలు కూడా అమలు కాలేదు. లంసమ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు. సిడబ్ల్యూసి టర్న్కీ పద్ధతి సిఫార్సు చేసిన లంసమ్ పద్ధతిలో కాంట్రాక్ట్ ఇచ్చారంటే గంప గుత్తగా కాంట్రాక్ట్లు ఇచ్చేశారు. ఎక్కడా కేబినెట్ ఆమోదం లేకుండా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు ఈ ఇద్దరినే ప్రధానమైనటువంటి బాధ్యుల్ని చేసింది కమిషన్. నిర్వహణ లోపాలున్నాయి, నాణ్యత లోపాలున్నాయి, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం జరిగింది. తప్పుడు కంప్లీషన్ సర్టిఫికేట్స్ అప్పుడు కాంట్రాక్టర్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తి కాకముందే కంప్లీషన్ సర్టిఫికేట్లు ఇచ్చారు అంటూ కూడా అప్పటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి కమిషన్ చెప్పడం జరిగింది. నిర్వహణ కానీ ఆర్థిక సాంకేతిక వైఫల్యాలకు నేరుగా బాధ్యత వహించాల్సినటువంటి వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అంటూ కూడా చెప్పడం జరిగింది. తో పాటు నీటిపారుదల మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఇంకా స్మితా సబర్వాల్, అప్పుడు జోష్ సిఎస్గా ఉన్నటువంటి ఎస్కే జోష్, వీళ్ళు కూడా ఇంజనీర్లు ఈ నిర్ణయాల్లో భాగస్వాములుగా ఉన్నారు. నిబంధనలు మొత్తం కూడా పక్కన పెట్టారు. నష్టానికి కారణం వీళ్ళే అంటూ కూడా చెప్తూ ఆర్థిక ప్రభావాన్ని కూడా చెప్పడం జరిగింది. ముందు ప్రాజెక్టు వ్యయం 38,500 కోట్లుంటే ఆ తర్వాత 71,436 కోట్లకు పెంచి దాన్ని చివరాఖరకు 1,10,248 కోట్ల రూపాయలకు పెంచారు. నష్టపరిహారం ఇది పూర్తిగా ప్రజాసొమ్ము దుర్వినియోగమైంది, ప్రభుత్వ ఖజానా నష్టపోవడానికి కారణం ఈ ప్రాజెక్ట్ అంటూ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అంశాన్ని ముగింపు మాటగా కూడా తెలంగాణ రాష్ట్రానికి ప్రాణనాడిగా భావించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ అహంకారానికి, విధానపరమైనటువంటి లోపానికి, సాంకేతిక వైఫల్యానికి, ఆర్థిక నిర్లక్ష్యం వల్ల ప్రజాధనం వృధా అయిందంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది జస్టిస్ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇచ్చినటువంటి నివేదిక. రైట్, ఇదే అంశం పైన మాట్లాడడానికి మా కరెస్పాండెంట్